బాపట్ల జిల్లాలో ఫిబ్రవరి 14న అమలాపురంలో తూర్పు డివిజన్కు చెందిన 7 జిల్లాల మాజీ సైనికుల డివిజనల్ స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని ఏపీ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమం సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు పిలుపునిచ్చారు. మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు, వీర మహిళల సమస్యలు మరియు సంక్షేమ పథకాలపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నాయకులు, మాజీ సైనికులు పాల్గొంటారని పేర్కొన్నారు. మన ఏపీఆర్ఎంఎస్ఎస్ లో ఏర్పాటు చేసుకున్నటువంటి తూర్పు డివిజన్ లో ఉన్నటువంటి 7 జిల్లాల్లో ఉన్నటువంటి మాజీ సైనికుల సమస్యల మీద చర్చించుకోవటం కోసం అమలాపురంలో కోనసీమ ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటలకు సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ విషయాన్ని చాలా రోజుల నుంచి గ్రూపుల్లో కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. దయచేసి ఈ యొక్క సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో కోనసీమ అసోసియేషన్ అమలాపురం వారు ఏర్పాటు చేస్తున్నటువంటి సమావేశానికి మాజీ సైనిక సంక్షేమ సంఘాల నాయకులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక జిల్లాల నాయకులు కానీ రాష్ట్ర సంఘంలో రాష్ట్ర కమిటీలో మరి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర నాయకులు కానీ తూర్పు డివిజన్లో ఉన్నటువంటి అన్ని సంఘాల నాయకులు మాజీ సైనికులు కానీ ఈ సమావేశానికి విచ్చేసి ఈ యొక్క సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. తూర్పు డివిజన్లో మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద, మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాల విషయాల మీద లేదా